చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ హామీలు ఇవ్వడం తెలిసిందే. అయితే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఈ హామీల గురించి చంద్రబాబు స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే, హామీలపై పలువురు ఏవేవో మాట్లాడుతున్నారని, తనకు అన్ని గుర్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. సూపర్ 6 హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. దీనికి గాను సంపద సృష్టిస్తామన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. నిజానికి తనకు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉందని, దీంతో 1-2 మాసాల్లో వ్యవస్థలను సరిదిద్దవచ్చని అనుకున్నానని, కానీ 6 మాసాలైనా ఇప్పటికీ సెట్ రైట్ కాలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 75 కేంద్ర పథకాలను దారిలో పెట్టామని చంద్రబాబు చెప్పారు. వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లోనూ రహదారులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రైతులకు నష్టం రాకుండా ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే రైతులకు స్మార్ట్ అగ్రి విధానాలపై శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. డ్రోన్లను పరిచయం చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలోని రైతులు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారని, వారిని ఆదాయం వైపు అడుగులు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుంచి సాయం అందించనున్నారు. ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా వర్క్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం. పల్లెల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్లను కట్టిస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి అయితే పల్నాడు జిల్లాలోని యలమంద గ్రామానికి కూడా నీరు చేరుతుందన్నారు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారు.